ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి మన కూరాకులు హార్వెస్ట్. మన మునగాకు కోసేసిన ఈ ఆకు చూడు, ఇంకా కొంచెం ఉండదు. సరే ఎర్ర కూరాకు ఆడ సిర్రాకు ఉంటే కోసిన, ఇంకా కొనగంటాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, పెద్ద కూరాకు. ఇలా పించ్ చేసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఎక్కువగా మురికి గుంటల్లో మలుస్తూ ఉంటుంది, అది మనం తినలేము. ఇది నీళ్ళలో పెట్టేసినా ఏర్లు వచ్చేస్తాయి. ఇది కొయ్యకుండా పెట్టేస్తే చీడపిడలు వస్తూ ఉంటాయి. చీడపిడలు ఇది కోసుకుంటూ ఉండాలి వచ్చే కాడికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు. పాలకూరాకు చూడండి, పాలకూరాకు కూడా ఉంది. పాలకూరాకు కూడా ఇంకొక రోజు కోసుకుందాం. పాలకూరాకు అయితే కొద్దిగా ఉంది. మందులు లేని కూరాకు మనం నాటుకొని కట్ చేసుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి కూరాకైతే మనం కొనే పని లేకుండా మనం కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. కూరాకేం బాధ లేదు. మనం ఎంత కట్ చేస్తూ ఉంటే ఎంత వస్తూ ఉంటుంది.
ఇలా మిల్లీ బగ్స్ అవన్నీ రాకుండా ఉంటాయి మనం కట్ చేసేస్తూ ఉంటే. ఇలా మీరు కూడా నాటుకొని ఇలా మీరు కూడా కూరకు మీ ఇంట్లోనే పండించుకుంటారని ఇలా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఇదంతా కట్ చేసినానంటే, ఇదంతా కట్ చేసి ఇదంతా దుసి పెట్టుకున్నానంటే సరిపోతుంది ఇంటికి. చూడండి ఫ్రెండ్స్, రెడీగా మనకు వారానికి కట్ చేసుకోవచ్చు. ఇంకొక 2 టబ్బులు రెడీ చేసుకుంటే 2 రోజులకు 3 రోజులు కూడా మనము కోసుకోవచ్చు. చూడండి, ఇంకా దీంట్లో అంతా పాలకూరకు ఇదంతా పాలకూరకు కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పాలకూర ఫ్రెష్గా ఉండాలి. ఇంకా చూడండి ఎడగడ ఉంది పాలకూరకు, ఎడగడ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, అదంతా కట్ చేస్తూ ఉంటే మీకు బోర్ అయిపోతుంది. అందుకే మీకు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తా ఉండ. బాయ్ ఫ్రెండ్స్.